ఒక నిరుపేద జవాన్, అతని మృతదేహం మీద జాతీయ జెండా, దారి పొడవునా కొన్ని లక్షల మంది ప్రజలు. అమరవీరుని మృతదేహం పైన పూలాభిషేకం. నా దేశం ముందు, తర్వాత నా ప్రాణం అనుకునే భారతీయ ముద్దుబిడ్డ. భారత్ పాక్ యుద్ధంలో ఉగ్రవాదులను కాల్చి మరి వీరమరణం పొందిన అమరవీరుడు 24 ఏళ్ల మురళీ నాయక్. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని కల్లితాండకి చెందినవారు. తండ్రి ముదావత్ శ్రీరామ్ నాయక్ గారు, తల్లి జ్యోతిబాయి గారు. వారి ఏకైక సంతానం మురళీ నాయక్ గారి. వారి తల్లిదండ్రులు ఉన్న ఊరిలోనే కొద్దిపాటి భూమిలోనే వ్యవసాయం చేసుకుంటూ కూలి పనులు చేసుకునేవారు. గ్రామంలో పనులు లేనప్పుడు ముంబైలో కూలి పనులు చేసేవారు తండ్రి. తల్లి ఇంట్లో పనులకు వెళ్లేది. మురళీ గారిని చదివించడానికి సోముదేవిపల్లి మండలం నాగినైన చెరువు తాండాలో అమ్మమ్మ శాంతాబాయి, తాతయ్య నాన్ననాయక్ వద్ద ఉంచి చదువును నేర్పించారు. విజ్ఞాన్ హైస్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకుని శ్రీవాణి విద్యా సంస్థలో డిగ్రీని పూర్తి చేశారు. డిగ్రీ పూర్తి చేస్తూనే ఇంటర్ బేస్ మీద ఆర్మీకి ట్రై చేశారు. తను ఆర్మీలో చేరడానికి 2 కారణాలున్నాయి. మొదటిది తనకు ఆర్మీ పైన ఉన్న ఇష్టం, ఇంకొకటి అందులో చేరితే తల్లిదండ్రుల కష్టాలు తీరుతాయని. ఆర్మీలోకి వెళ్ళాలి అనేది అతని కల. అతని కల కోసం ఎన్నో కఠినమైన శిక్షలను నేర్చుకున్నారు. అనుకున్నట్లుగానే అతని కల నెరవేర్చుకున్నారు. 2022 నవంబర్ 8న అగ్నివీర్లో సెలెక్ట్ అయ్యారు. అతని తల్లిదండ్రులు, బంధువులు ఒక్క కొడుకు ఈ జాబ్ వద్దు అంటే వేరే జాబ్ చూసుకొని ఎంతమంది చెప్పినా వినకుండా, నేను చనిపోతే ఆర్మీగానే చనిపోవాలి, దేశమే నా అమ్మ, నా మృతదేహం పైన భారత జెండా ఉండాలని ఆర్మీలో చేరారు. అతని యూనిట్ పేరు 851 లైట్ రెజిమెంట్. 4 ఏళ్ల అగ్రిమెంట్. 2026 నవంబర్ 8న అగ్రిమెంట్ ముగియాల్సింది. ఆర్మీలో చేరాక మొదట మహారాష్ట్రలోని నాసిక్లో శిక్షణ పొందారు. తరువాత అస్సాంలో విధులు నిర్వహించారు. 2025 పాక్ భారత్ మధ్య జరిగిన యుద్ధంలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా మురళీ నాయక్ గారిని జమ్మూ కాశ్మీర్లోకి విధులకు పిలిపించారు. మే 8 గురువారం 8 గంటలకు తల్లిదండ్రులకు ఫోన్ చేసి యుద్ధంలో నాకేమైనా కూడా మీరు బాధపడొద్దని చెప్పారు. మే 9 12 గంటలకు ఎల్వసి వద్ద విధులు నిర్వహిస్తున్న వారికి కాశ్మీర్ అడవుల్లో ఉగ్రవాదులు దొంగ కాల్పులు చేయడం మొదలుపెట్టారు. భారతదేశం ఎదురుకాల్పులను నిర్వహించింది. మురళీ నాయక్ గారు విరోచితంగా పోరాడి 15 మంది ఉగ్రవాదులలో 14 మంది ఉగ్రవాదులను కాల్చి మట్టుపెట్టారు. వెనక్కి తిరిగి వస్తుండగా దొంగ కాల్పులు చేయడం, గాయాలకు గురయ్యారు. చికిత్స కోసం విమానంలో ఢిల్లీ తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మరణించారు. కొడుకు మరణ వార్త విన్నాక ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. యావత్ భారతదేశం మొత్తం అతని మరణ వార్త విని చలించిపోయింది. అతను అనుకున్నట్లుగానే అతని మృతదేహం మీద జాతీయ జెండా. అతని మరణంలా కాకుండా జాతరలా సాగింది. అతని బాట పూలతో నిండింది. ప్రతి ఒక్కరి నోట జై హింద్ మురళీ నాయక్ అంటూ నివాళులు అర్పించారు. ఇతనిలాగే చనిపోవాలనే ప్రతి ఒక్కరూ అనుకున్నారు. గొప్ప నాయకులందరూ ఇతన్ని చూడ్డానికి వచ్చారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇతని గురించి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.